ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని మన మధ్యతరగతి వాళ్ళ కోసమే ఈ మాట రాశారేమో కదా. ఇల్లు కడితే చక్కగా బాగుంటుంది, కానీ పెళ్లి చేయాలి కదా. మన కాయ కష్టం మీదే కదా మన ఆడపిల్లకి పెళ్లి చేయాలి. పెళ్లి చేసి ఇల్లు కట్టడంలోనే ఆ తల్లిదండ్రుల జీవితం సగం కలలతోనే సాగిపోతూ ఉంటుంది. ఆ కష్టం కాస్త వాటితోనే ఉండిపోతుంది. కానీ ఇంత కష్టపడి ఆ ఆడపిల్లకి పెళ్లి చేస్తే అసలు ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుందా అంటే అసలు సంతోషం అనేది ఆ అమ్మాయి జీవితంలో లేకుండా చేసేస్తారు ఎదుటి వాళ్ళు, ఆ అత్తమామలు లేదా ఆ భార్య, ఆ భర్త. ఇద్దరు సంతోషంగా ఉండాలనే కదా ఇస్తారు. అలాంటప్పుడు ఆ భర్త ఏమో ఆ అమ్మాయికి నానా కష్టాలు పెట్టి, ఆ అత్తమామలు రకరకాల ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అలా అస్సలు చేయకండి. కానీ ఒకటి, మీరెంత కష్టపడుతున్నారు పేరెంట్స్, నేనైతే కాదనట్లేదు. మీ ఎవ్వరికైనా నీ కూతురికి కట్నం ఇవ్వాలి అనుకుంటే గనక ఖచ్చితంగా బంగారాలు భాగ్యాలు కాకుండా చిన్నదో పెద్దదో తనకొక ఇల్లుని గనక ఇస్తే తన జీవితాంతం సుఖంగా ఉంటుంది. ఏ అవసరంలో అయినా ఏది ఉన్నా లేకపోయినా తన ఇంట్లో తనుంటే తిన్నా ఉన్నా లేకపోయినా ఎలాగైనా బ్రతికేస్తుంది. తెలుసుకోండి, వీలైతే ఆ పని చేయండి. ఇది నా మాటగా చెప్తున్నా.